అందరికీ నమస్కారం అండి. సో, ఈ బైబిల్‌లో చాలా లెక్కలు తప్పి ఉంటాయి. అంటే కొన్ని మిస్టేక్‌గా అనిపిస్తది. అంతే కాబట్టి నేను ఈ బైబిల్‌ని దూషించడం లేదు. బైబిల్‌లో ఏవి సత్యాలున్నాయో అవి మీకు చెప్పి నిరూపించి చూపిస్తా. వీడియోని మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో, దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే మీకు రైట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంటది. సో, నేను చెప్పేదేమిటంటే మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో ఏముంటుందంటే, ఆకాశము భూమి గతిస్తుందంట, కానీ దీనిలో రాయబడిన ఒక్క వచనం కూడా మిస్టేక్గా లేకుంటాయంట, అంటే రాంగ్ లేకుంటాయంట. సో నేను చూసిన లెక్కల్లో కొన్ని మిస్టేక్లు అనిపించినాయి. సో అవేవో ఈ వీడియోలో మీకు చూపిస్తుంటా. అక్కడ చూపించకన్నా మునుపు మీకు ఏం చెప్తుంటానో అది చెప్పిన తర్వాత ఆ తర్వాత నేను చెప్తా. చూడండి, తెరాహు అని ఉంటాడు. ఈ తెరాహు ఆదికాండము 11వ అధ్యాయంలో ఉంటుంది. ఈ తెరాహుకు 3 కొడుకులు పుడతారు. ఈ 3 కొడుకులు ఎప్పుడు పుడతారంటే ఈ తెరాహుకు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు పుడతారు. అబ్రాహాము, నాహోరు, హారూను. ఈ 3 కొడుకులు పుట్టిన తర్వాత ఆయన 205 సంవత్సరాలు బతికి ఆయన చనిపోతాడు. సో అప్పటికే అబ్రాహాం వయసు ఎంత? 135, అంటే 135 ఇయర్స్ అబ్రాహాముది ఉంటుంది. కానీ ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అతన్ని ప్రత్యక్షమయ్యి పిలుస్తాడు. ఏమంటాడు? నేను నీకు చూపించిన దేశంకి వెళ్ళు అంటాడు. అట్లా వెళుతున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో అతని వయసు 75 ఏళ్ళు అంట. సో అతని వయసు ఎంత ఉంది? 135 ఏళ్ళు, 35 ఏండ్లు, 135 ఇయర్స్ ఉంటే ఇక్కడనేమో 75 ఇయర్స్ అని చెప్తుంది. సో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు రాసి ఉంటే ఇలాంటి మిస్టేక్లు ఉంటలేవు కదా. పౌలు కూడా ఇలాంటి మిస్టేక్లే రాశాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటదంటే, నాతో ఉన్నవారు ఆ వెలుగుని చూశారు కానీ నా స్వరము విన్నారు. నాతో ఉన్నవారు ఆ ఒక స్వరము, నాతో మాట్లాడిన స్వరము విన్నారు అని ఉంటుంది. అదే అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 9వ వచనంలో నాతో ఉన్నవారు ఆ స్వరము వినలేదు అని ఉంటుంది. అలాగనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో యోసేపు తండ్రి పేరు యాకోబు అని రాయబడుతుంది. మళ్ళా లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 23వ అధ్యాయంలో లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ఏముంటుందంటే ఈ యోసేపు తండ్రి పేరు ఏలి అని రాయబడుతుంది. సో దయచేసి ఆలోచించండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడికి రైటింగ్ చేసి ఉంటే ఇలాంటి మిస్టేకులు ఈ బైబిల్లో కనబడాయి. దయచేసి ఆలోచించండి. ఇంత ఒక చారిత్రకమైన ఈ బైబిల్లో ఇలాంటి మిస్టేకులు కనబడుతుంటాయి. దయచేసి క్రైస్తవులు కూడా ఇతరులకు దోషంగా నిలవద్దు, ఇతరులని దోషించవద్దు. సో అన్నిలు పూజించే దేవతలని మీరు విగ్రహాలకు మొక్కుతున్నారు, మీరు రాళ్ళకు మొక్కుతున్నారు, మీరు రప్పలకు మొక్కుతున్నారు అని కించపరచొద్దు. ఎందుకంటే భారతదేశంలో మనం ఉన్నన్ని దినాలు మనం అందరం సమానత్వము కలిగి హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి. సో దయచేసి ఆలోచించండి. మన హిందూ గ్రంథాలలో ఏముంటుందంటే, భూమిలో ఉన్న దేనినైనా నువ్వు పూజించు, అది సాక్షాత్తుగా భగవంతుని పూజించినట్లనే అని అంటుంది. అంటే మన హిందుత్వం అనేది ఇతరులని ఎప్పుడు కించపరుస్తలేదు, అందరిని సమానతగా చూస్తుంటుంది. కానీ బైబిల్ మాత్రము ఇతరులని కించపరుస్తుంటుంది. సో దయచేసి శాంతి భద్రతల నిలబడ కోసమై మనం సమానత్వం కలిగి ఉండాలని కోరుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తుందా. జై హింద్, వందే మాతరం.